హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వీడియోలో నేను రీసెంట్గా పర్చేస్ చేసిన వాటిలో నాకు నచ్చిన కొన్ని ప్రొడక్ట్స్ నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకోకుండా ఫాస్ట్గా చూసేద్దాం. మీకు కూడా వీటిలో ఏదైనా నచ్చినట్టయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి వీడియో చూసిన తర్వాత నచ్చింది లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో ఇప్పుడు మనకి గ్రేట్ సమ్మర్ సేల్ జరుగుతుంది. ఈ సేల్ ఎండ్ అయిపోయే లోపల మీరు కూడా పర్చేస్ చేసుకోండి. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అయితే అప్ టు 60% వరకు ఆఫ్ ఉంది. మీరు అస్సలు మిస్ అవ్వకుండా చెక్ చేసేయండి. అదేంటో అర్థం కాదు, కానీ నేను మ్యాంగో తింటాం ఆలస్యం ఇలా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, పెద్ద పెద్దగా వస్తాయి. చీక్స్ దగ్గర పింపుల్స్ తగ్గించుకున్నాను అనుకుంటే ఫోర్ హెడ్ మీద వచ్చేసినాయి. అయినా కానీ మ్యాంగోస్ తింటాం ఆపను. ఫస్ట్ అయితే బయోడర్మా నుంచి నేను మెసెలర్ వాటర్ యూస్ చేస్తానండి. ఈ మెసెలర్ వాటర్ మేకప్ రిమూవ్ చేసుకోవడానికి, అలాగే మీరు ఫేషియల్ క్లెన్జింగ్ చేసుకోవడానికన్నా ముందు కూడా యూజ్ చేయొచ్చు. నేను ఒక టెక్నిక్ని ర్యాండమ్గా తెలుసుకున్నాను. పింపుల్స్ వచ్చినాయి కదా ఈ మధ్యన, ఆ పింపుల్స్ రెడ్యూస్ చేసుకోవడానికి నేను బాత్ చేసి వచ్చిన తర్వాత జస్ట్ ఈ బయోడర్మాది ఇలా మెసెలర్ వాటర్ టిష్యూతో తీసుకుని పింపుల్ మీద పెట్టేసి ఉంచాను. ఇది 1 మినిట్ వరకు అలానే ఉంచేసానండి. 1 మినిట్ తర్వాత నేను రిమూవ్ చేస్తే నాకు అక్కడ పింపుల్ చుట్టూ ఉన్న రెడ్నెస్ అనేది తగ్గింది. పింపుల్ సైజ్ కూడా తగ్గటం నేను నోటీస్ చేశాను. ఇది నేను ర్యాండమ్గా యూస్ చేసినప్పుడు నోటీస్ చేసిన విషయం అనమాట. సో అందుకని ఇది ఎక్కువగా యూస్ చేస్తున్నాను. అంతకుముందు కూడా బాగా యూస్ చేసేదానిలేండి, బట్ ఇప్పుడు ఈ పింపుల్ సైజ్ని తగ్గించుకోవడానికి కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఫేస్ మొత్తం క్లెన్స్ చేయడానికి బాగుంటుందండి. డీప్గా ఓపెన్ పోర్స్లో ఉన్న డర్ట్ని కూడా క్లీన్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది అనుకుంటారు మెసెలర్ వాటర్స్ ఓన్లీ మేకప్ చేసుకున్నప్పుడు రిమూవ్ చేసుకోవటానికే అనుకుంటారు. అలా ఏం కాదు, ఇది డబుల్ క్లెన్జింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు మేకప్ యూస్ చేసుకోకపోయినా ఇది యూస్ చేసి ఫేస్ మొత్తం వైప్ చేసుకోవచ్చు అనమాట. కాటన్ మీద కానీ లేదా టిష్యూ మీద ఇలా పెట్టేసుకుని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుందండి, చాలా బాగా సెట్ అవుతుంది. మీరు ఈ టెక్నిక్ అనేది మెసెలర్ వాటర్ ఇదే కాదు, మీరు నార్మల్ మెసెలర్ వాటర్స్ కొంచెం ప్రైస్ తక్కువ అయినా యూస్ చేయొచ్చు. అన్నిటికీ వర్క్ అవుతుంది. బట్ పింపుల్స్ విషయానికి వస్తే నేను ఇది యూస్ చేశాను కాబట్టి దీంతో చెప్పగలను. నెక్స్ట్ నేను ఫేస్కి రోజ్ వాటర్ స్ప్రే చేసుకున్నాను, ఫేస్ మొత్తం కామ్ డౌన్ అవ్వటానికి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇరిటేషన్ రాకోకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, అప్పుడే బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ కేర్ కోసం అండి, బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి ఈ బాడీ లోషన్ చాలా బాగుంటుంది. ఇది మంచి హైడ్రేషన్ ఇస్తుందండి. హైడ్రేషన్ కూడా 24 అవర్స్ వరకు హైడ్రేషన్ ఇస్తుంది. సూపర్గా ఉంటుంది. ఇది స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ కూడా అవసరం లేదు, జస్ట్ కొంచెం తీసుకుని బాడీ మొత్తానికి అప్లై చేసేసుకుంటమే సూపర్ ఉంటుంది. మీకు కనుక మైల్డ్ స్మెల్స్ ఇష్టము, కొంచెం కామింగ్గా కావాలి, స్కిన్ అంతా వెల్ హైడ్రేటింగ్గా కావాలి అనుకుంటే తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి 62% ఆఫ్లో కూడా ఉంది. మీరు తీసుకోవాలి అనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది, చెక్ చేయండి. హైలీ రికమెండ్ చేస్తాను. నార్మల్గా అయితే 2000 అలా ఉంటుంది, బట్ 62% ఆఫ్ అంటే మామూలు విషయం కాదు. నేను కూడా అందుకే కాస్ట్లీ ప్రొడక్ట్స్ అన్నీ ఆఫర్ టైంలోనే పర్చేస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ డేస్లో నేను యూస్ చేస్తున్న ప్రోడక్ట్ అండి ఇది చాలా 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 బాగుంది. ఇది వచ్చేసరికి డర్మాకో నుంచి ఇది సీరం అనమాట, విటమిన్ సి సీరం. కానీ విటమిన్ సి సీరమ్స్ అసలు ఇట్లా చూడటం ఇదే ఫస్ట్ టైం నేను. ఇక్కడ మనకి ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది. అండ్ మనం ఏంటంటే ఇది సిరంజ్ టైప్లో ఉంటుంది. కింద ప్రెస్ చేస్తే మనకి సీరం అనేది వస్తుంది. ఈ సీరం మనకి కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, అంటే కొంచెం మండుతున్నట్టు గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ సీరం వర్క్ అవుతుంది అని అర్థం, అలా గుచ్చుకుంటేనే వర్క్ అవుతుంది అని అర్థం అనమాట. ఎందుకు ఇది అలా అనిపిస్తుందంటే మైక్రో నీడ్లింగ్ ఉంటుంది కదా, ఆ మైక్రో నీడ్లింగ్ అనేది ఈ సీరంలో ఉంటుంది. మనకి ఇండియాలోని ఫస్ట్ సీరం అండి ఇలా రావటం, చాలా బాగుంటుంది. మీకు విటమిన్ సి సీరమ్స్ ఏవి యూజ్ చేసినా పని చేయట్లేదు అంటే మీకు అది స్కిన్ లోపల వరకు వెళ్ళట్లేదు అని అర్థం. ఇది మాత్రం మనకి 5 times హైడ్రేషన్ ఇస్తుంది, హైగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. మనకి డీప్ లేయర్స్లోకి వెళ్తుంది, అందుకే అలా కొంచెం ఒక 2 seconds వరకు అలా నొప్పి పుడుతుంది అంతే. నెక్స్ట్ నా ఫేవరెట్ ఫేస్ మాస్క్ వచ్చేసరికి మామార్త్ నుంచి అండి, ఉప్టన్ డీటాన్ ఫేస్ మాస్క్. ఈ ఫేస్ మాస్క్ నేను ట్యూబ్స్లో వస్తున్నప్పటి నుంచి యూజ్ చేశాను. ఇది మనకి ట్రెడిషనల్ ఫేస్ మాస్క్ అనమాట. ముల్తానీ మిట్టి అలాగే పసుపు ఇవన్నీ కలిపిన ఫేస్ మాస్క్ చాలా బాగుంటుంది, హైలీ రికమెండ్ చేస్తాను. ఎక్కువ హడావిడి లేకోకుండా క్లాసీగా అవన్నీ ఇవన్నీ కాకోకుండా న్యాచురల్ది కావాలి, మంచిగా స్కిన్ అంతా హెల్దీగా ఉండాలి, వీక్లీ వన్స్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి,
స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఎలాంటిది కావాలి అనుకునే వాళ్ళకి అందరికీ ఇది ఒకటి రికమెండ్ చేస్తాను. సూపర్ ఉంటుంది. ఫేస్ అండ్ నెక్ మొత్తానికి అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటా. అంతకుముందు కూడా చాలాసార్లు చూసే ఉంటారు మీరు. నెక్స్ట్ నా హెయిర్ కోసం చాలామంది ఏ షాంపూ యూజ్ చేస్తున్నావు అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పానండి, నేను ఎక్కువగా యూజ్ చేసేది ఆమ్లా రీటా షీకాకాయ పౌడర్. అండ్ టైం లేనప్పుడు మాత్రమే నేను షాంపూ యూజ్ చేస్తాను. అది కూడా నేను యూజ్ చేసేది రోజ్మెరీ షాంపూ మామా ఎర్త్ నుంచి. ఈ షాంపూ ఏంటంటే మనకి 94% మనకి స్ట్రెంథనింగ్ చేస్తుంది హెయిర్ని. అంటే హెయిర్ స్ట్రాంగ్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది అనమాట. నేను అసలే ఆయిల్ పెట్టుకోను, అలాంటప్పుడు ఇలాంటి మంచివి యూజ్ చేస్తేనే కొంచెం హెయిర్ ఊడకోకుండా ఉంటుంది. అందుకే ఇది యూజ్ చేస్తా. ఇది నా 4th బాటిల్. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రస్ట్ చేస్తాను ఈ ప్రోడక్ట్ని అని. ఈ ప్రొడక్ట్సేనండి నేను రీసెంట్గా యూజ్ చేస్తున్నాయి. నాకు కొంచెం బాగా నచ్చిన ప్రొడక్ట్స్ మీతో షేర్ చేశాను. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. నేను అంతకుముందు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే నేను మీకు అన్నిటికీ కలిపి ఒకటే మై హాల్ లింక్ అనేది కూడా ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ కానీ నాకు నచ్చిన వాటిలన్నిటిని అందులో లింక్స్ పెట్టుంచాను. సో మీరు కూడా అది క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.